మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. పార్టీ నామినేటెడ్ పదవులతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర సామాజిక వర్గీయులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలియజేశారు. గోరంట్ల మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న విగ్రహాన్ని మంత్రి సవిత ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి సవితమ్మ మాట్లాడుతూ వడ్డెర కులస్తులకు మేరకు గతంలో ఓబన్న విగ్రహం ఏర్పాటు చేయాలని వడ్డెర కులస్తులు కోరారని, సొంత నిధులతో విగ్రహాన్ని అందజేశానని మంత్రి సవితమ్మ తెలియజేశారు. బీసీలకు టీడీపీతో రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాధాన్యం లభిస్తుందన్నారు. ఆనాడు ఉన్న ఎన్టీఆర్ నేడు సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. బీసీల మనోభావాలకు గౌరవిస్తూ విశ్వకర్మ జయంతి, వాల్మీకి జయంతి, కనకదాస జయంతిని అధికారికంగా నిర్వహించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వందేనన్నారు. రేనాటి యోధుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్య దాష్టికాలను ఎదిరించి మొట్టమొదటి స్వాతంత్ర పోరాటానికి నాంది పలికిన వడ్డే ఓబన్న జయంతిని కూడా అధికారికంగా నిర్వహించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఈ ఏడాది జనవరి 11న ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీల ఆత్మగౌరవానికి సీఎం చంద్రబాబు ఎప్పుడూ ప్రాధాన్యమిస్తూ ఉంటారన్నారు. ఈ క్రమంలో బీసీల అభ్యున్నతికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో అత్యధికంగా లబ్ధి పొందేది బీసీలేనన్నారు. పెనుకొండలో కూటమి అభ్యర్థిగా తన విజయంలో వడ్డెర సామాజిక వర్గీయులు కీలక భూమిక పోషించారని కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర సామాజిక వర్గీయులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి సవిత తెలియజేశారు. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లోనూ వడ్డెర నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించామన్నారు. వడ్డెర్లకు క్వారీ కేటాయింపులో 15% రిజర్వేషన్లతో పాటు సిన్నురేస్ ఫీజుల్లో 50% రాయితీ కూడా అందిస్తామన్నారు. వడ్డెర్లను ఎస్టీలో చేర్చే అంశం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిలో ఉందన్నారు. వడ్డెర్లను అన్ని విధాల అభివృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు నాయుడు కృత నిశ్చయంతో ఉన్నారు అని సవిత వెల్లడించారు. వడ్డెర్లు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలంటే విద్య తప్పనిసరి అని మంత్రి సవిత వెల్లడించారు. వడ్డెర్లు తమ బిడ్డలను ఉన్నత విద్య చదివేలా ప్రోత్సహించాలన్నారు. వడ్డెర సామాజిక వర్గీయుల వినతి మేరకు తన తండ్రి పేరు మీద ఉన్న ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా సొంత నిధులతో గోరంట్ల మండల కేంద్రంలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు అంజనప్ప, బీజేపీ జిల్లా అధ్యక్షులు శేఖర్, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవల్ల మురళి, వడ్డెర సాధికారిక రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వడ్డెర సామాజిక వర్గీయులు తదితరులు పాల్గొన్నారు. ఉండు